దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం జీవమిచ్చే రక్షణనిచ్చే దేవుని శాంతి, వెలుగు, మహిమ, ధైర్యం, నీతి, భయభక్తి, దేవుని దూతల కాపుదల, ఆరోగ్యం, నిత్య జీవము ప్రియులారా ఇచ్చే జుంటి తేనె కన్నా మధురమైన తీయనైన రక్షణ గల దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అంశము జుంటె తేనె ప్రియులారా, జుంటె తేనె. ఈ వాక్య భాగ అంశం ధ్యానించే మొదట మనం ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం ప్రియులారా. వినబోయే దేవుని వాక్యము మంచి నెలలో విత్తబడిన విత్తనం వలె 100 అంతలు ఫలించినట్లు, 60 అంతలు, 30 అంతలు ఫలించినట్లు, ఆ ఫలము శాశ్వతంగా దేవుని మహిమ కోసం వాడబడినట్లు ప్రార్థిద్దాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 జుంటి తేనె కన్నా మధురము గల మాటలు మాట్లాడే దేవ, దహించు అగ్ని అయిన దేవ, శాంతిదాయకుడా, ఆత్మస్వరూపుడా, వెలుగైన దేవ, తండ్రి యేసుక్రీస్తు సర్వశక్త రక్షణ గల నామంలో, జీవము గల నామంలో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. జుంటె తేనె అను అంశం ధ్యానించబోయేటప్పుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా, వెలుగైన పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడిన గ్రంథము ద్వారా, జీవమిచ్చి మాట్లాడే గ్రంథము ద్వారా నీ వాక్యములను ధ్యానించబోయేటప్పుడు మీరే తండ్రి మా అందరితో ఆత్మతో, దేహంతో, మనసుతో మాట్లాడండి. మనందరి విశ్వాసమును, ప్రార్థన జీవితమును, పరిశుద్ధతను, సాక్షి జీవితమును బలపరచమని, స్థిరపరచమని, వెలిగించమని, అభిషేకించమని, దృష్టిని కాడి సంపూర్ణంగా విరగొట్టమని, ధైర్యంగా నీకోసం ఈ లోకంలో వెలుగుగా, ఉప్పుగా జీవించడానికి పరిశుద్ధాత్మ వరములు, ఫలములు, ఆయుధములు ధరింపజేయమని, ఇలాగ చేసి తండ్రి మీ పిల్లల జీవితంలో ఉన్న చీకటిని కాల్చివేయమని నజరేయుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, జుంటె తేనె. మనము నేరంగా వాక్య భాగంలో ప్రవేశిస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం ప్రియులారా. కీర్తనల గ్రంథం, స్లామ్స్ చాప్టర్ 19 వర్స్ 10th వర్డ్. ఇక్కడ దావీదు రాస్తున్నాడు, దేవుని హృదయ అనుసారుడు, ప్రియమైన భక్తుడు. తేనె కంటెను, జుంటె తేనె దార కంటెను మధురమైనది ఏం ప్రియులారా? దేవుని మార్గము, దేవుని విధులు, వాక్యము, ధర్మశాస్త్రం, దేవుని మాటలు అంటున్నాడు. జుంటె తేనె దారణ కన్నా మధురమైనవి దేవా నీ వాక్యములు అంటున్నారు. అవును, ఇలాగే మనం జుంటె తేనె వంటి దేవుని వాక్యపు విలువ తెలియని కారణమున అనేకులు నామకార్థముగా దానిని, అంటే దేవుని వాక్యాన్ని, బైబిల్ని చదువుతున్నారు పిల్లారా. కొందరు తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తే అనేక కారణముల చేతన అనేకులు నామకార్థముగా దానిని చదువుతున్నారు. తల్లిదండ్రుల బైబిల్ చదువువలసిందిగా బిడ్డలను బలవంత పెట్టుచున్నప్పుడు వారు చేదైన మందు త్రాగునట్లు తలంచుచున్నారు. ఇలాగే కొన్ని దేశములందు యువకులు పరిశుద్ధ గ్రంథమును త్రోసిపుచ్చిరి, దేవుని భయభక్తి త్రోసిపుచ్చిరి, పక్కకు పెట్టిరి, పరిశుద్ధ జీవితము అలక్ష్య పెట్టిరి. ప్రియులారా, దేవుని సువార్త వారు నచ్చక ఉండిరి. అప్పుడు బైబిల్ గ్రంథమును మరిచినందున, ప్రభువు వారిని మరిచెను ప్రియులారా. వారి జీవితమందు అభివృద్ధి లేదు. విశ్వాసములో, పరిశుద్ధ జీవితంలో, ప్రార్థన జీవితంలో, పాపము గెలిచే జీవితంలో, ధైర్యముగా జీవించే జీవితంలో ప్రియులారా, ఇలాగే అన్ని రంగాలలో వారు అభివృద్ధి లేదు. బైబిల్ను రుచించని కారణమున, బైబిల్ను పక్కకు పెట్టిన కారణమున, దేవుని జ్ఞానాన్ని, శక్తిని, విమోచన కార్యాన్ని పక్కకు పెట్టిన కారణమున, వెలుగు మార్గాన్ని పక్కకు పెట్టిన కారణమున నేడు అనేక యవనస్తులు, అనేక మనుషులు గాంజాయి, మత్తు పానీయములు, త్రాగుట,
త్రినుట, చెడ్డ అశ్లీల చిత్రాలు, ప్రియులారా, మారణ హోమము, అసత్యము, కుటుంబంలో కలహాలు, డైవర్స్, ప్రియులారా, ఇలాగే ఎన్నో చీకటి కార్యాలు చోటు చేసుకున్నవి. ఎందుకు? దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చినందున, పక్కకు పెట్టినందున, దేవుని యందు భయభక్తులు ఇచ్చే దేవుని వాక్యాన్ని మరిచినందున, ప్రియులారా, ఇలాగే సాతాను ద్వారా అనేక మైకములు పడి ఉన్నారు. వలలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము అను సాతాను తెచ్చే ఉచ్చులో పడి ఉన్నారు ప్రియులారా. ఇలాగే మనం తేనెటీగలు చూస్తాం ప్రియులారా. తేనెటీగలు పలు రకముల పువ్వుల నుండి ఆ తేనె సేకరించుచున్నట్టే ఈ బైబిల్ ఉంది ప్రియులారా. బైబిల్ ఒక తేనె తట్టుతో సమానం. దాదాపు 40 మంది రచయితలు పరలోకము నుండి తేనెను తెచ్చి, అంటే పరిశుద్ధాత్మ అనే తేనె, యేసు నామం అనే తేనె, దేవుని ఎన్నిక అనే తేనె, దేవుని భయభక్తి విధేయగల అని వాక్యపు తేనె తెచ్చి బైబిల్ గ్రంథమును ఆ తేనె తట్టులు సమకూర్చి ఉన్నారు ప్రియులారా. మరియు మోషేను దైవభక్తుడు, ప్రధాన ప్రవక్త మోషే అరణ్యములో నుండి దేవుని మాటలను రాసినాడు ప్రియులారా. యెరెమియా అను దేవుని ప్రలాపించి కన్నీరు కార్చి అనే ప్రవక్త అని చెప్పబడిన యెరెమియా ఆ పాడైన గుహలో నుండి దేవుని వాక్యము రాసినాడు ప్రియులారా. యెరెమియా గ్రంథం. దానియేలు దేవునికి బహుప్రియమైన ప్రవక్త, రాజభవనము నుండి రాసినాడు ప్రియులారా. అపోస్తలుడైన పౌలు చెరసాల నుండి, జైలు నుండి రాసినాడు పత్రికలు. అవును, ఇలాగే పద్మోస్వ లంకలో ఆ శరలో ఉంచబడిన యేసుక్రీస్తు ఆప్త శిష్యుడైన యోహాను, ప్రియులారా, ప్రభు దినమందు పరవశమై యోహాను పరలోకంలో రాసినదే 22 గ్రంథంలో ఆత్మవశుడై పరలోకంలో చెప్పబడి భూమి యందు రాసినదే ప్రకటన గ్రంథం ప్రియులారా. ఇలాగే లూకా కూడా వైద్యుడు ప్రయాణం చేయొచ్చు సువార్తను, అపోస్తలుల కార్యములను రాశాను. దావీదు తన జీవిత అనుభవములను కీర్తనలుగా రాసిన ప్రియులారా, దాదాపు 100 కీర్తనలు. ఇలాగే సొలొమోను సమాధాన కాలమందు ప్రభువు మాటలను సమకూర్చి రాసెను. మంచిది మంచిదిగా, చెడ్డది చెడ్డదిగా, భేదం లేకుండా జ్ఞాని అయిన సొలొమోను రాశాడు ప్రియులారా. ఆఖరికి జ్ఞానోక్తి గ్రంథంలో రాసినాడు, మనుషులందరికీ ఆఖరిది ఏమిటంటే దేవుని యందు భయభక్తులు ఉంచేది వానికి ప్రయోజనము అని ప్రియులారా. ఇలాగే పరిశుద్ధ గ్రంథ రచయితలలో అనేకులు ఒకరిని ఒకరు కలుసుకోలేదు, ముఖాముఖిగా చూడలేదు, ఒకరి రచనను మరొకరు చదవలేదు. దాదాపు ఈ 40 మంది రచయితలు ఆయా వృత్తులు కలిగి ఉండిరి. 3 వేరువేరు భాషలలో 1600 సంవత్సరముల కాల వ్యవధిలో రాయబడిన బైబిల్ గ్రంథ సారాంశం ప్రియులారా. నేడు మనకు జుంటె తేనెగా రుచించుట ఎంతటి భాగ్యం ప్రియులారా. అవును, నిజంగా దేవుని విశ్వసించేవారు దేవుని వాక్యాన్ని, బైబిల్ గ్రంథాన్ని జుంటె తేనె ధారలుగా చూస్తారు ప్రియులారా, హనీలాగా. అవును, ఇలాగే మనము దేవుని వాక్యాన్ని చూడాలి ప్రియులారా. మరొక వాక్యం చూస్తే జ్ఞానోక్తి గ్రంథం, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 103వ వచనము, Psalms chapter 119 verse 103rd word. ఇక్కడ చూస్తే నీ వాక్యములు నా జీహువకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. దావీదు చెప్తున్నాడు, దేవా నీ మాటలు, నీ వాక్యములు, నీ ఆలోచన నా జీహువకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా నున్నవి. ప్రియులారా, దేవుని మాట తీపిగా మారాలి ప్రియులారా. ఆహారము, మనుషులు, డబ్బులు, ఆస్తులు తీపిగా మారితే మరణము నిశ్చయం ప్రియులారా, నరకం నిశ్చయము. దేవుని మాటలు మన జీహువకు అంటే నాలుకకు, జీవితానికి, ఆలోచనకి, మన కండ్లకు, ప్రియులారా, జీవితానికి మధురముగా మారాలి.
అవి నా నోటికి నీ నోటికి తేనె కంటే తీపిగా ఉండాలి ప్రియులారా అని వాక్యం చెప్తుంది. అలాంటి కృప ప్రభు ఇస్తాడు ప్రియులారా. ప్రార్థన చేసుకోవాలి. ఇలాగే ఇంకొక వాక్యం చూస్తే మనము జ్ఞానోక్తి గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనంలో ప్రొవర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 24th వర్డ్ ఇక్కడ చదివితే, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ప్రియుల ఇంపైన మాటలు తేనె తట్టు కంటే తేనె పట్టు వంటివి. ఇంపైన మాటలు మనుషులు కావు ప్రియులరా. మనుషులు ఇంపైన మాటలు మాట్లాడతారు కానీ దాని వెనుక స్వార్థం ఉంటుంది, దాని వెనుక పాపం ఉంటుంది. ప్రియులరా, దాని వెనుక ఏదో తెలియని స్వార్థం ఉంటుంది, చీకటి. కానీ దేవుని మాటలు ఇంపైనవి ప్రియులరా. స్వార్థం లేదు, నిస్వార్థము. పరలోకం నుండి దిగి వచ్చి తన ప్రాణం పెట్టిన దేవుని వాక్యం ప్రియులారా యేసుక్రీస్తు. అవి యేసుక్రీస్తు ప్రాణమునకు మధురమైన వాడు, మన ఎముకలకు ఆరోగ్యకరమైన వాడు దేవుని వాక్యమైన యేసుక్రీస్తు. దేవుని మాటే ఒక వ్యక్తిగా కన్నికలు మాంస రక్త రూపంలో రూపం వచ్చింది ప్రియులారా. మనుష్య రూపంగా వచ్చాడు. తన పిల్లలైన మన కోసం, మరణాధికారిని ఓడించడానికి, పాపము క్షమించడానికి, మన పాపం తన మీద మోసుకోవడానికి, దాన్ని సిలువలో నాశనం చేసి పాతి పెట్టడానికి ప్రియులారా, మన స్థానంలో చనిపోయి మనల్ని లేపడానికి ఆయన సమాధి నుండి 3వ రోజు తిరిగి లేచాడు ప్రియులారా. మృత్యుంజయుడై సమాధి మీద జయమిచ్చినాడు. మరణం మీద మరణాధికారి అయిన సాతాను దయ్యం మీద జయమిచ్చినాడు. ఇదిగో సర్పములను తేళ్లను త్రొక్కుటకు మీకు అధికారం ఇచ్చుచున్నాను, శత్రువు ఏ శక్తియు మీకు హాని చేయదు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి అని అధికారం ఇచ్చినాడు ప్రియులారా. భరోసా ఇచ్చినాడు, ఇలాగే వాగ్దానం చేసినాడు. అలాంటి ప్రభువుకు స్తోత్రం ప్రియులారా. ఇలాగే ప్రియులారా, మనము ఆఖరి ఒక పాట పాడుకుని ముగిద్దాం ప్రియులారా. పాట, అంత్య దినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ్య. దేవుడు అంత్య దినమందు 2000 సంవత్సరం క్రితమే పౌలు చెప్పినాడు, ఇది అంత్యకాలము అని. అంత్యకాలంలో తోడేలు వలె ఉన్న అనేకులు సేవకుల వేషం ధరించి సంఘంలో వస్తారు. జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు తన రక్తము పెట్టి కొనబడిన ఈ సంఘము తోడేలు ప్రవేశించబోతుంది. ఇప్పుడే చెప్తున్నాను కనుక మీరు వాక్యానుసారంగా ఉందో లేదో అని కనిపెట్టుచు ఉండాలి నా ప్రియుల. ఇలాగే దేవుని ఆత్మ ఏదో, దేవుని ఆత్మ ద్వారా లిఖించబడిన లేఖనాలు ఏవో, మనుష్య లేఖనాలు ఏవో, మనుష్య బోధనలు ఏవో, దేవుని ఆత్మతో పుట్టిన వారి బోధనలు ఏవో, దేవుని ఆత్మ ఫలములు ఫలించేవారు ఎవరో, శరీరంగా బోధించేవారు ఎవరో, లోకాశలకు తీసుకుపోయే బోధ ఏదో గ్రహించాలి ప్రియులరా. ఇరుకైన మార్గంలో ప్రవేశించేది నిజమైన సంఘ, నిజమైన సేవకుడు నా ప్రియులరా. అది కొందరే గ్రహిస్తారు. ఆ మార్గము నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. నాతో ఏకీభవించి పాడిన ప్రియులరా, పాట, అంత్య దినముల యందు ఆత్మను, పరిశుద్ధాత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తానని యోవేలు గ్రంథంలో తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేసిన ప్రియులరా. మనము యోవేలు గ్రంథము ఒక వాక్యం చూస్తే ప్రియులరా, యోవేలు ప్రవక్త గ్రంథము, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. యోవేలు ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును, అగ్నిని, ధూమ స్తంభములను కనపరిచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము
రాకముందు సూర్యుడు తేజోహీనుడ అగును, చంద్రుడు రక్తవర్ణుడగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారిలో తప్పించుకొందరు. ప్రియులారా, సియోను కొండ మీద యెరూషలేములో తప్పించుకుంటారంట కొందరు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఆ దినమున, ఏ దినము? సర్వజనుల మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించిన దినము. ప్రియులారా, మరియు నా ఆత్మను మీ కుమార్తెల మీద కుమ్మరిస్తాను, కుమారుల మీద ప్రవచనములు చెప్తారు ఆ దినమున. మరియు మీ ముసలివారు కలలు కందురు. దేవుని ఆత్మ కుమ్మరిస్తే ముసలివారు కలలు కంటారంట. ప్రియులారా, కలలు 2 రకాలు వస్తాయి. దేవుని ఆత్మ ద్వారా వస్తుంది ప్రియులారా, మనుషుల ఆలోచన ద్వారా వస్తుంది. సాతాను తెచ్చే కళలు కూడా ఉంటాయి. సాతాను కళలు తెచ్చాడని బైబిల్లో లేదు ప్రియులారా, దేవుడి ద్వారా కళలు వచ్చినవని ఉంది ప్రియులారా. మరియు శరీర ఆలోచన బట్టి పండుకుంటాము. ఒక్కొక్కసారి దీర్ఘంగా ఆలోచించినప్పుడు అప్పుడు కళలు పడతాయి. అవును, దేవుని ఆత్మ ద్వారా ఏవి, శరీర ఆలోచన ద్వారా ఏవి అని కనిపెట్టాలి ప్రియులారా. దేవుని ఆత్మ ద్వారా వచ్చినవి దేవుని మహిమ కోసము, మన క్షేమం కోసం ఉంటాయి. నెగిటివ్గా ఉంటే, గంభీరంగా అపాయకరంగా ఉంటే ప్రార్థన చేసి విడిచిపెట్టాలి అంతే, క్యాన్సల్ చేసి యేసు నామములో అని. ఇలాగే ముసలివారు కలలు కంటారంట ప్రియులారా. ఏ దినం? ఆ దినము. ఎప్పుడు? సర్వజనుల మీద దేవుడు తన ఆత్మ కుమ్మరించినప్పుడు. మరియు ఆ దినంలో పనివారి మీద, పనికెత్తల మీద నా ఆత్మను కుమ్మరించేదను. అంటే పనివారు అంటే దేవుని పని చేసేవారు ప్రియులారా. లోక పని చేస్తూ మరి దేవుని కోసమనే చేసే ప్రతి వారి మీద దేవుడు తన ఆత్మ కుమ్మరించిన ఆ దినమున ప్రియులారా. మరియు మీ యవ్వనస్తులు దర్శనములు చూస్తారు. ఆ దినమున నా పనికెత్తల మీదను పనివారి మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. మరియు ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. టోటల్గా క్లుప్తంగా ప్రియులారా, దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడే ఆ దినమునే యెహోవా దేవుడు యేసుక్రీస్తు నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడతారు. అంటే దేవుని ఆత్మ పొందిన వారు చేసే ప్రార్థన రక్షణకు కారణమవుతుందని దేవుని వాక్యం చెప్తుంది పిల్లలు. అలాగే పాట పాడి మనం వాక్యాన్ని అర్థం చేసుకునే కృప అడుగుదాం పిల్లరా. వాక్యం విన్నాము, ఆ వాక్యం మన హృదయంలో కార్యం చేస్తుంది. వాక్యం జీవం ఇస్తుంది పిల్లరా, కార్యం చేస్తుంది. 2 అంచులు గల ఖడ్గము ప్రాణ ఆత్మ శరీరములో ఎముకలను దూరి వెళుతుంది, రక్షణనిస్తుంది, స్వస్థత, జయము, మహిమ శరీరం ఇస్తుంది పిల్లల దేవుని వాక్యం. ఇలాగే హృదయ ఆలోచనని శుద్ధీకరిస్తుంది దేవుని వాక్యం. నాతో ఏకీభవించి పాడిన పిల్లల అంత్య దినముల యందు, అంత్య దినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్య దినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయుము. యేసుదేవా యౌవనులకు నిదర్శనము కలుగజేయుము. అంత్యదినముల యందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినముల యందు కోతెంతో విస్తారము, కోసేడి వారు లేరు.
యౌవనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము. ఆమెన్. కోసేడి వారు లేరు, కోతెంత విస్తారము. కోసేడి వారు లేరు, యౌవనులకు నీ పిలుపునిచ్చి సేవకు తరలింపుము. దేవా యౌవనులకు నీ దర్శనము కలుగజేయుము. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయ. అంత్యదినములయందు సౌలు లాంటి యౌవనులు దమస్కు మార్గము వెళ్ళుచుండగా, సౌలు లాంటి యౌవనులు తమ జీవిత మార్గము వెళ్ళుచుండగా, నీ దర్శనము వారికిచ్చి పౌలు వలె మార్చుము. వారి మార్గములు నీ దర్శనము వారికిచ్చి సౌలు వలె పౌలు వలె మార్చుము. దేవా యౌవనులకు దర్శనము కలుగజేయుము. యేసయ్యా యౌవనులకు నీ దర్శనము కలుగజేయుము. అంత్యదినములయందు ఆత్మను మనుషులందరి మీద కుమ్మరించుమయా. అంత్యదినములయందు మా అందరి మీద నీ ఆత్మను కుమ్మరించుమయా. అంత్యదినములయందు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమేన్. అంత్యదినములందు దేవుడు తన ఆత్మను మనుషులందరి మీద, విశేషంగా యవనస్తుల మీద ప్రేలారు. అవును, యవనస్తులు దేవుని చేతిలో పొద్దునైన బాణంగా వాడబడడానికి సాధ్యమవుతుంది ప్రియులారా. లోకంలో బలంగా దేవుని సేవ చేసిన వారిలో యవ్వనస్థ కాలంలో దేవుని చేత ఉపయోగించబడిన వారి ప్రియులారా. అట్లంటే ఇంకా వేరే వయసులో ఉన్నవారు లేరన్నట్టు కాదు. యవనస్తులు చెడిపోయే కాలము యవన కాలం ప్రియులారా. సాతాను ఇష్టపడేవారు యవ్వనస్తులు ఎక్కువ. దానికోసమే యవ్వనస్తులకు దర్శనము కలగాలి. వృద్ధులకు మరియు కళలు, దేవుని దాసదాసులకు ప్రియులారా దేవుడు ఆత్మ నింపబడాలి. ఇలాగే కోత ఎంతో విస్తారం ఉండేది ప్రియులారా. ఈ లోకంలో లోకం కోసం అందరు పుట్టుతున్నారు, లోకం కోసం పని చేస్తున్నారు, దాసుని పని చేస్తున్నారు, సృష్టికర్త పని చేసేదానికి పుట్టట్లేదు. కోత ఎంతో విస్తారము, కోసేడు వారు కావాలి యవనస్తులు, ఆత్మ నింపబడిన వారు ప్రియులారా, దేవుని దర్శనం పొందినవారు, యేసయ్య స్వరంతో పిలువబడినవారు, పాపంని విడిచిపెట్టినవారు, ద్వేషించేవారు, పరిశుద్ధులుగా నిత్య జీవానికి వెళుతున్నవారు కావాలి. ఇలా సేవకు తరలింపాలి ప్రభు. యవనస్తులను దర్శనమిచ్చి సౌలు లాంటి యవనస్తులను పాప మార్గములు ఉన్న, లోక మార్గములు ఉన్న, సాతాను వలలు ఉన్న అనేక యవనులను ప్రభు దర్శనమిచ్చి వారికి పౌలు వలె మార్చడానికి ప్రార్థించాలి. మరియు అందరూ రక్షించబడాలి ప్రియులారా. ఒక్కరు నశించిపోవటం దేవుని చిత్తము కాదు. అందరూ రక్షించబడి రక్షణ పొందాలి, సత్య జ్ఞానాన్ని చేరబడాలి, స్వతంత్రం పొందాలి పాపం నుండి, శాపం నుండి, భయం నుండి, సాతానిచ్చే జీతమైన మరణం నుండి, నరకం నుండి నిత్య జీవానికి వెళ్ళాలి. అలాంటి ధన్యత, ఆశీర్వాదం, కృప, అనుగ్రహం, సన్నిధి
జ్ఞానం, శక్తి, అభిషేకం తండ్రి యేసుక్రీస్తు నామములో మనందరికీ ఇస్తాడు పిల్లారా. ఆమెన్, ఆమెన్. పిల్లలు ప్రార్థన చేసుకుని ముక్తాయం చేస్తాం. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యముండువాడా దేవా, జుంటి తేనె అనే నీ వాక్య భాగాన్ని విన్నాం తండ్రి. దావీదు చెప్పినట్లు దేవా, ఈ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనది. అవును ప్రియులారా, అవును తండ్రి. అలాంటి నీ వాక్యాన్ని జుంటి తేనె దారలాగా మేము పీల్చుకొనడానికి, సేవించడానికి, రుచించడానికి పరిశుద్ధ ఆత్మ శక్తిని, జ్ఞానాన్ని, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఆత్మని మనందరికీ ఇవ్వమని, జుంటి తేనె దార మన దేహములో, ఆత్మలో, మనస్సులో ఆరోగ్యము, చైతన్యము, విడుదల, అభిషేకం, దృష్టిని కాడి విరుగొట్టే జీవితం, దేవుని రాజ్యం కోసం, నీతి కోసం జీవించే కృప, అనుగ్రహము, ఆశీర్వాదం మనందరికీ ఇవ్వమని, ఇలాగ చేసి సాతాను వాని అనుచరులను ఓడించడానికి మహా గొప్ప కృప ఇవ్వమని యేసుక్రీస్తు వెలుగైన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్ ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని ప్రేమ, మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, రక్షణ, దేవుని పరిశుద్ధాత్మని సన్నిధి, విడుదల, వర ఫలాలు, ఆయుధాలు, ఆరోగ్యం, అభిషేకం, మార్గదర్శనం, కటాక్షం, బోధన, స్వరం మీతో పునరుత్థాన శక్తి ద్వారా ఎల్లప్పుడూ ఉండునుగాక. యేసుక్రీస్తు సర్వశక్తి నామంలో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్.